ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. హల్లెలూయా. దేవుడు చిన్నవాని మొరను వినెను అనే వాక్యాన్ని మనము ఈ రోజున ధ్యానించుకుంటున్నాం. దేవుడు తన యొక్క మొరను విన్నాడు. ఎవరి మొరను దేవుడు విన్నాడు అంటే ఇష్మాయేలు మొరను దేవుడు విన్నాడు. ఇష్మాయేలు చిన్నవాడు, కానీ దేవునికి ఏమని మొరపెట్టాడు? దేవుడు ఏమి విన్నాడు అంటే ఇష్మాయేలు పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో తానున్నాడు. ఎడారిలో ఉన్నాడు, ఒక్క చుక్క నీరు లేనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ ఆ కష్టాన్ని చూసినటువంటి దేవుడు తను ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని తన యొక్క మొరను విని సమాధానమిచ్చి, సమాధానముతో పాటు ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆ బిడ్డను దేవుడు లేవనెత్తాడండి. హల్లెలూయా. ఇష్మాయేలు ఎవరు అంటే అబ్రహాము యొక్క కుమారుడు. మరి అబ్రహాము యొక్క కుమారుణ్ణి అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క నీతితో నింపబడి ఉన్నాడు కాబట్టి తన యొక్క కుమారుని యొక్క మొరను దేవుడు విన్నాడు. వారున్న పరిస్థితుల్లో, వారున్న కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు తనల్ని నమ్మిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆయన వాగ్దానం చేశాడు కదా, నిన్ను విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని. అదే విధంగా ఇష్మాయేలు యొక్క మొరను విన్నాడు. అంత మాత్రమే కాకుండా తన యొక్క తల్లి యొక్క కన్నులను తెరిచినట్లుగా వాక్యాన్ని మనం చూడవచ్చు. ఆమె అప్పటి వరకు తన ప్రక్కనే బావి ఉన్నా చూసుకోలేకపోయిందండి. దేవుడు కష్ట సమయాలలో వారిని ఆదుకున్నాడు. ఈ రోజున నీ యొక్క మొరను కూడా దేవుడు వింటాడు. నీ పరిస్థితిని కూడా ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎవరికి తెలియదులే, నాకున్న కష్టము నాకు ఒక్కదానికే తెలుసు, నా బాధ నాకే తెలుసు, ఎవరికి తెలియదు, ఇంకా నా బాధలు నేను పడాల్సిందే, నా కష్టాన్ని నేను అనుభవించాల్సిందే, నాకు సమాధానము లేదు, నా సమస్యకు పరిష్కారము లేదు అని నువ్వు అనుకుంటున్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మొరను ఆయన వింటున్నాడు, నీ యొక్క ప్రార్థనను ఆయన వింటున్నాడు. ఖచ్చితంగా నీకు ఆయన సమాధానమును ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా నీ యొక్క విశ్వాస నేత్రాలను ఆయన తెరవజేయబోతున్నాడు. ఇన్ని రోజులుగా నీవు చేస్తున్న ప్రార్థనను ఆయన ఆలకించి నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ సమస్యకు పరిష్కారము, నీ యొక్క కష్టానికి ప్రతిఫలము ఆయన ఇవ్వబోతున్నాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ మొరను దేవుడు విన్నాడు అని నువ్వు విశ్వాసంతో ఉండు. దేవుడు అద్భుతాన్ని నీ పట్ల జరిగిస్తాడు. అయిపోయింది వారి పని అనుకున్నారు. ఆ యొక్క తల్లి కూడా ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంది. హాగరు కూడా తన యొక్క కుమారుడైనటువంటి ఇష్మాయేలుని ఒక పొదలో పడేసి అతనికి ఎదురుగా కూర్చొని ఏడుస్తుంది, ఇంకా నా కుమారుడు చనిపోతాడు అని. కానీ దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే తనని కూడా దేవుడు ఆశీర్వదించాలి. తనను కూడా దేవుడు అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఆశ. మన పట్ల కూడా దేవునికి ఒక ఉన్నతమైన ఆలోచన ఉంది. మన పట్ల కూడా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నీవు ఇంకా నా పని అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. నీ ద్వారా కార్యాలను దేవుడు జరిగిస్తాడు. నీకు ఒక గొప్ప కార్యాన్ని, ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. నీకున్న సమస్యలకు పరిష్కారము ఆయన ఇస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కొందనాలయ్యా. ఇష్మాయేలు మొరను విన్న దేవుడవు ప్రభా, అయ్యా మా మొరను కూడా ఆలకించే దేవుడవయ్యా. కష్టాల్లో ప్రభా మా చెయ్యి అందరూ విడిచిపెట్టినా అయ్యా నీవు మా చెయ్యి విడువని దేవుడు ప్రభా, మమ్మల్ని ఎడబాయని దేవుడు ప్రభా. మరి తండ్రి బిడ్డలకున్న ఆ యొక్క తండ్రి ప్రతి ఒక్క సమస్యను ఎరిగి ఉన్న దేవుడు అయ్యా. మీరే వారికి సమాధానాన్ని అనుగ్రహించండి. మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య సమస్యతో అయ్యా కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. అప్పుల భారాలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. అయ్యా మరి తండ్రి ఇరుగు పొరుగు వారితో సమాధానం లేనటువంటి స్థితిని తండ్రి అయ్యా తీసివేసి
సమాధానకరముగా వారు ఉండునట్లుగా సహాయం చేయండి. వారికి కలిగిన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. మీ వైపు చూస్తుండగా ప్రభా వారికి తండ్రి అయ్యా వెలుగును కలగజేయండి నా ప్రభా. ప్రతి శోధన నుంచి విడుదల దయచేయండి, శ్రమల నుండి విడుదల దయచేయండి. వారు చేసే ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమని తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, వారికి సమాధానమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.